చైనా ఇప్పుడు భారతదేశానికి మద్దతు ప్రకటించడం, వాస్తవంగా భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం మొట్టమొదటి ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు ఆఫర్ చేశారు. మనం ఆనాడు తిరస్కరించాం. జవహర్లాల్ నెహ్రూ దానికి ఆ ఖర్చు ఇవన్నీ మేము ఎక్కడ పెట్టుకుంటాం, చైనాని అడగండి, చైనాని చేర్చుకోండి, చైనా చాలా గొప్పది అంటూ ఆ రోజున చీనీ భారత్ బాయి బాయి అన్నటువంటి నినాదాలు చేసేవాళ్ళు అందులో భాగంగా చేసుకొచ్చారు. ఇప్పుడు ఆ పాయింట్ మీదన ఇన్నేళ్ళు అయిపోయింది. ఆ తర్వాత నాదేం కృతజ్ఞత చూపించలేదు. తర్వాత కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి ఐక్యరాజ్య సమితిలో ఉపన్యసిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశం లేకుండా ఇదెక్కడ ధోరణి అని నిలదీసినటువంటి సందర్భంలో సమస్య వచ్చింది, చర్చకు వచ్చింది. అప్పటి నుండి చైనా మాత్రం అప్పటికప్పుడు అడ్డుపడతా వచ్చింది. ఇప్పుడు మొట్టమొదటిసారి చైనా భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సి ఉంది, దానికి మేము మద్దతు ఇస్తున్నామని ప్రకటించింది. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వ దేశాలైనటువంటి రష్యా మనకివ్వమంటోంది, అమెరికా మనకివ్వమంటోంది, అలాగే ఫ్రాన్స్ మనకివ్వమంటోంది, బ్రిటన్ మనకివ్వమంటోంది. ఇప్పటిదాకా అడ్డుపడుతూ వచ్చింది చైనా. ఇప్పుడు అది ఓకే అంటోంది. కాబట్టి శాశ్వత సభ్యత్వం రావచ్చు.